Why did some industrialists in 19th century Europe prefer hand labor or machines? Okay, my point. So what is meant by industrialists? Industrialists అంటే తెలుసా, పీపుల్ హూ ఓన్ అండ్ రన్ ఫ్యాక్టరీస్ ఆర్ బిగ్ ఇండస్ట్రీస్, వాళ్ళని ఇండస్ట్రియలిస్ట్స్ అని అంటారు. ఓకేనమ్మా. 19th సెంచరీ ఇన్ యూరోప్. 19th సెంచరీ యూరోప్ అంటే యూరోపియన్ 1800s టైం అనమాట. చాలా బిగ్ చేంజెస్ జరిగాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడే వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే న్యూ ఇన్వెన్షన్స్. ఓకేనమ్మా. యూరోప్ అంటే అదొక కాంటినెంట్ అనమాట, మేడప్ ఆఫ్ మెనీ కంట్రీస్. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇవన్నీ కూడా యూరోప్ అని అంటారు. సో ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, 19th సెంచరీలో యూరోప్ లో కొన్ని ఒక పారిశ్రమాధిపతులు, ఇండస్ట్రియలిస్ట్ యంత్రాల కంటే హ్యాండ్ లేబర్స్ చాలా బాగా ఇష్టపడ్డారు. ఎందుకంటే అది చవకగా ఉండేది, ఎక్కువ కార్మికులు అందుబాటులో ఉండేవారు. అదే క్వశ్చన్ కి అర్థం. ఆన్సర్ లోకి వెళ్దాం. ఏ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ విత్ హ్యాండ్ లేబర్. సో రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏం తెలుసా, వెరైటీ ఆఫ్ డిఫరెంట్ గుడ్స్, రకరకాల డిఫరెంట్ వస్తువులు, వాటిని రేంజ్ ఆఫ్ గుడ్స్ ప్రొడక్ట్స్ అని అంటారు. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటేనమ్మా, సో కేవలం నైపుణ్యం కలిగిన శ్రమ ద్వారా మాత్రమే వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయగలిగారు. ఈ పాయింట్ కి ఇంకా క్లియర్ గా చెప్పాలంటమ్మా, కొన్ని ఉత్పత్తులు యంత్రాలతో తయారు చేయడం సాధ్యం కాదు, అవి చాలా సున్నితమైనవి. అందుకే వాటిని కేవలం చేతి పనితో, హ్యాండ్ లేబర్ మాత్రమే తయారు చేయడం సాధ్యమవుతుంది. సో ఎంబ్రాయిడరీ, మళ్ళీ అలంకరణ, సో ఇలాంటివి చేతితో నేసిన వస్త్రాలు వంటి వాటిని యంత్రాలు చేయలేవు. కళాకారుల నైపుణ్యంతోనే కొన్ని వస్తువులు తయారవుతాయి. చేతితో చేసే డిజైన్లు యంత్రాలతో రావు. చేతి పనిలో ప్రత్యేకత, వ్యక్తిగత టచ్ అనేది ఉంటుంది. మెషిన్స్ ప్రొడ్యూస్డ్ యూనిఫార్మ్స్ అండ్ స్టాండర్డైజ్డ్ గూడ్స్. మెషిన్స్ అంటే ఏంటి, టూల్స్ దట్ మేక్ వర్క్ ఈజియర్ అండ్ ఫాస్టర్. స్టాండర్డైజ్డ్ గూడ్స్ అంటే సేమ్ సైజ్, సేమ్ క్వాలిటీ, సేమ్ ఫీచర్స్ తో ఎప్పుడు ఒకేలా ఉంటాయి. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యంత్రాలు ఒకేసారి చాలా వస్తువులు ఒకే ఆకారం, ఒకే పరిమాణం, ఒకే నాణ్యతతో తయారు చేస్తాయి. యంత్రాలు తప్పులు చేయవు, అందుకే ప్రతి ఉత్పత్తి ఒకేలాగా ఉంటుంది. యూనిఫామ్ గూడ్స్ అంటారు. యూనిఫామ్ గూడ్స్ అంటే ఏంటి, ఈ యంత్రాలు తయారు చేసిన అన్ని ఉత్పత్తులు ఒకేలా కనిపిస్తాయి. ప్రతి వస్తువు ఒకే నాణ్యతతో వస్తుంది, నాణ్యతలో తేడా ఉండదు. పెద్ద మొత్తంలో వస్తువులు తక్కువ సమయంలో ఉత్పత్తి అవుతాయి. సో యంత్రాలు మనుషుల్లో తప్పులు చేయవు, కాబట్టి వస్తువులు సరిగ్గా తయారవుతాయి. ఓకేనమ్మా, ఇది ఈ పాయింట్ కి అర్థం. Goods with intricate designs and specific shapes could be produced only by hand labor. Intricate designs అంటే ఏం తెలుసమ్మా, designs that are very detailed with small carefully made patterns. Specific shapes అంటే shapes that are clearly defined, made in exact form. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, క్లియర్ గా చెప్పాలంటే, సో చాలా కష్టంగా ఉన్న డిజైన్స్, క్లిష్టమైన డిజైన్స్, ప్రత్యేక ఆకారాలు ఉన్న వస్తువులను యంత్రాలు తయారు చేయడం చాలా కష్టం. అక్కడ యంత్రాలు కోసం గొప్పగా చెప్పారు, అదే యంత్రాల కోసం నెగిటివ్ కూడా చెప్తున్నారు. హ్యాండ్ లేబర్ కోసం గొప్పగా చెప్తున్నారు. అలాంటి వస్తువులు చేతి పనితో హ్యాండ్ లేబర్ మాత్రమే అందంగా మరియు నాణ్యంగా తయారు చేయగలడు. సున్నితమైన డిజైన్లు, మళ్ళీ ప్రత్యేక ఆకారాలు, సో నైపుణ్యం అవసరం. వాళ్ళు హ్యాండ్ లేబర్స్ మాత్రమే చేయగలరు. ఎందుకంటే హ్యాండ్ లేబర్ చేతి పనిలో కళాకారుల నైపుణ్యం, అనుభవం అవసరం అనేది చాలా ఎక్కువగా వాళ్ళకి ఉంటుంది. దే వేర్ డిమాండ్ ఇన్ ది మార్కెట్. వాటికి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉండేది. లేబర్ వాస్ అబండెంట్. వర్కర్స్ వేర్ రెడీ టు యాక్సెప్ట్ ది సీజనల్ వర్క్. ఓకేనమ్మా. లేబర్ వాజ్ అబండెంట్. అబండెంట్ ఏంటి, ఎక్కువగా అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. వర్కర్స్ వేర్ రెడీ టు యాక్సెప్ట్ సీజనల్ వర్క్. సీజనల్ వర్క్ అంటే ఏంటి, ఓన్లీ ప్రత్యేక సీజన్ లోనే వర్క్ చేయడం, మొత్తం సంవత్సరం అంతా కాకుండా. ఇది పాయింట్ అర్థం ఏంటంటే అమ్మా, కార్మికులు చాలా ఎక్కువగా లభించేవారు ఆ సమయంలో. సో లేబర్ వాజ్ అబండెంట్. వాళ్లకు పని అవసరం ఉండటంతో సీజనల్ వర్క్ అయినా కూడా సంతోషంగా చేసేందుకు ఉండేవారు. వారికి పని లభించడం ముఖ్యంగా ఉండేది. పని ఎంతకాలం ఉంటుందో పెద్దగా పట్టించుకునేవారు కాదు. సో నిరుద్యోగం ఎక్కువగా ఉండటంతో పనికి సిద్ధంగా చాలా మంది ఉండేవారు ఈ యొక్క లేబర్స్. ఓకేనమ్మా. పని దొరకడం ముఖ్యంగా కావడంతో తక్కువ వేతనం కూడా ఇచ్చినా ఓకే అని చెప్పేసేవారు. సో సీజర్స్ వేర్ అవైలబుల్ అట్ లో వేజెస్ బికాస్ ఆఫ్ దర్ పావర్టీ. సో ఈ పాయింట్, ఇప్పుడు చెప్పిన పాయింట్ ఇది. సో పావర్టీ అంటే ఏంటి, చాలా పేదరికం, డు నాట్ హ్యావ్ ఎనఫ్ మనీ, ఫుడ్, షెల్టర్, క్లాతింగ్. ఈ యొక్క దరిద్రం కారణంగా డబ్బులు లేక తక్కువ వేతనాలు కూడా కార్మికులు దొరికేవారు, పేదరికంలో చాలా ఉండేవారు. సో అందుకే వారు తక్కువ జీతాలకు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉండేవారు. యజమానులు ఈ పరిస్థితిని ఉపయోగించుకొని చవకైన కూలీల్ని నియమించుకునేవారు. సో జీవనం కోసం డబ్బు అత్యవసరం కావడంతో కార్మికులు ఏ వేతనానికైనా
ఒప్పుకునేవారు. సో పని దొరకడం కష్టం కాబట్టి కార్మికులు తక్కువ జీతానికైనా పోటీగా పనిచేసేవారు. చవకైన కూలీలతో ఖర్చులు తగ్గించుకునేవారు ఈ యొక్క యజమానులు. ఓకేనమ్మా, యజమానికి లాభం ఆ విధంగా ఉండేది. సో ఇదమ్మా, హోప్ యూ అండర్స్టాండ్ వై డిడ్ సమ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఇన్ 19th century యూరోప్ ప్రిఫర్ హ్యాండ్ లేబర్ ఆర్ మెషిన్స్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. 19వ శతాబ్దంలో యూరోప్ లో కొంతమంది ఒక ఇండస్ట్రియలిస్ట్స్ యంత్రాల కంటే చేతి పనిని ఇష్టపడ్డారు. ఎందుకంటే కార్మికులు చవకగా లభించేవారు మరియు కొన్ని పనులు యంత్రాలతో చేయడం సాధ్యం కాలేదని. సో అది చెప్పుకున్నాం. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ అమ్మా.